తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నీ ఫ్యామిలీ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యానని అన్నావు. అక్కడ ఏం చెప్పావు అంటే బేసిక్గా నువ్వు ఒక ఆఫీస్ బాయ్గా కూడా చేసావు. కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడి వాళ్ళకి ఫుడ్ పెట్టుకునే ఇదిలోనే నువ్వు అన్ని పనులు చేసావు ఇప్పటి వరకు. ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. నేనేం చెప్పాను, నేను ఏది చేసినా నా ఫ్యామిలీ కోసమే చేశాను. నేను చీర కట్టుకుని కూడా నా ఫ్యామిలీ కోసమే, ఫుడ్ కోసమే నేను బతుకుతున్నా. నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టము. నేను నా ఫ్యామిలీ కోసం చేశాను సార్. నేను ఎంచుకున్నా అంటే కూడా నా ఫ్యామిలీ కోసమే. ఒకప్పుడు నేను వల్గర్గా అంటే మరి అంత వల్గర్ కాదు, అమ్మాయిలా చేశాను అని కూడా ఒప్పుకున్న టేస్ట్ పైన. ఆయన అడిగారు మీ వల్గర్ వీళ్ళంటే అవును సార్ చేశాను సార్, ఇప్పుడు చేయట్లేదు సార్ అని చెప్పాను. క్లారిటీ. ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు రెండోసారి మారరా? నేనేంటంటే ఏ మనిషి ప్రతి ఒక్కరు తప్పు, రేపు నేను కూడా తప్పు చేయొచ్చు. నేను కాదు, రేపు నేనే ఒక తప్పు చేసిన మారనా? మారతాను కదా. భారతదేశంలో ప్రతి మనిషి ఎవరైనా సరే తప్పు చేయండి ఎవ్వరు ఉండరు. నేనేం బుద్ధభూషణ్ కూడా చెప్పట్లేదు, నేను తప్పు చేయను, నేను దేవుని అని కూడా చెప్పట్లేదు. నేను కూడా తప్పు చేయొచ్చేమో, రేపు చెప్పలేము. కానీ నేనేమంటున్నా అంటే ఏ మనిషినైనా ఒక స్థానం ఇచ్చినప్పుడు ఎవరిని తక్కంచనేయకండి, ఎవరిని తిట్టకండి. ఇప్పుడు చూడండి, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నప్పుడు ఒక్కొక్కరిని ఇలా తిడుతురండి ఇన్స్టాగ్రామ్లో. నవదీప్ని నువ్వు బయట కనిపించు, నీకేందో ఉప్పల్ వాళ్ళకి ఫ్యాన్స్ లేరా, నేనున్నాను, ఎంత తిడుతున్నారు. ఆ వీడియోలు చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నాకు హిందీలో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా పాపము, నేను ఇలా అని వీళ్ళందరి ఆయన కోసం పెడుతున్నారు పాపము, నవదీప్ కోసము. అబ్బా చీ నా వల్ల అనే ఒకటి అట్లా కూడా ఆలోచించింది తెలుసా. నా ఎంత మైండ్ తెలుసా అండి, నా వల్ల అతని మనిషి కూడా బాధపడొద్దని కోరుకుంటా తెలుసా. నా వల్ల ఒక అతని మనిషికి హాని కావద్దని కోరుకుంటా. ఇప్పుడు కూడా నవదీప్ని అట్లా తిడుతున్నారు కదా, ఒక హీరో అయినా ఒక స్థానం ఇచ్చింది కదా అని చెప్పి అట్లా కూడా ఆలోచిస్తాను. నా మైండ్ అలాంటిది. పట్టుకుని నన్ను అంటే నాకు ఎంత కోపం వస్తుంది. నీకు ఫ్యాన్స్ ఉంటేరా అంటే ఉండరా? నేను మనిషిని కదా. మీకు ఉండరా మేడం ఫ్యాన్స్? నేను అడుగుతున్నాను. ఇప్పుడు సుమన్ టీవీకి ఉండరా? సుమన్ టీవీని ఆదరించే వాళ్ళకి ఫ్యాన్స్ ఎవరు లేని సుమన్ టీవీ ఇప్పుడు ఇంత డెవలప్ అయిందా? నీకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అన్ని వీడియోలు చేస్తున్నారు కదా. మరి ఆయనకు తెలియాలి కదా. ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి, వీడియో పెట్టారు కదా, చూసి కాలరా ఎవరన్నా నడిపించుకుంటే వీడియో పెడతారా? ఆయన పెట్టాడు కదా, దానికి కేసుగా అవుతుంది తెలియదా? ఎవరన్నా కార్ నడిపించుకుంటే వీడియో పెడతారా? క్వశ్చన్ నేను అడుగుతున్నాను నవదీప్ గారు, ఈ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పండి. కార్ డ్రైవింగ్ చేసుకుంటే వీడియో పెడుతున్నావు. తప్పులు చేసేది మీరు సార్. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, తప్పు చేయని ఎవ్వరు ఉండరు. సరే బాలు, ఇదంతా ఒక స్ట్రాటజీ లాగా ఏదో నిన్ను పరీక్షించడానికి నిన్ను బాధ పెట్టారే అనుకో. ఇప్పుడు ఫైనల్స్ కి మళ్ళీ నిన్ను తీసుకుంటారేమో తెలియదు. ఇదే నవదీప్ గారి నుంచి మళ్ళీ కలిస్తే నేను ఇప్పటికైనా ఏమంటుంది తెలుసా, నవదీప్ ఎన్ని చేసినా కూడా నేను ఇంకా ఆవేశంలో ప్రతి మనిషి మాట్లాడతారండి మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశారు. నిన్నటి వరకు నా 2 రీల్స్ బాగా, నా 3 రోజుల నుంచి ఓపెన్ చేస్తే నాకు వస్తున్నాయి. ఇప్పుడు డీసెంట్గా రాత్రిలో చూశారు, బాసింగ బలాలే అమ్మాయి ఆయన హీరో. ఈరోజు ఇద్దరు కలిసి ఒక రూమ్లో దొరికారు. వెళ్ళేట్లో భార్య పట్టుకుని ఆయన వాదించి అమ్మాయిని చెంప మీద కొట్టారు. అమ్మాయికి ఎంత క్రేజ్ వచ్చింది, ఆమె డీకి వెళ్ళింది. ఆ పిల్ల చాలా బాగుంటుంది. నా ఫ్రెండే తెలుసా నీకు? తను మేము సాంగ్ కూడా చేశాను కదా ఆమెతో. నేను సాంగ్ కూడా చేశాను కదా, ఒకటి రాతోడు. ఆమెతో సాంగ్ కూడా చేశాను నేను. ఆ పిల్లకి మంచి పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే కూడా ఆ పిల్ల ఎలాంటిది అసలు? అమ్మాయి చెప్పాలంటే చాలా మంచిదే. ఆ పిల్ల అలా ఎందుకు చేసిందంటే ఈయనతో ఎక్కువ సాంగ్ చేసి బాగా కనెక్ట్ అయిపోయింది. ఊకే ముద్దుల సీన్లు, ఇలా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆయన కూడా భార్య ఉంది, ఒక కొడుకుండు, ఆయనకన్నా సిగ్గు అనిపించలేదా మీకు ఒక భార్య ఉందని తెలిసి కూడా పెళ్లిగాని అమ్మాయిని పట్టుకుని రెచ్చగొట్టి ఆ పిల్లని లవ్లో పడేసినావు. ఆ పిల్లని లాస్ట్కు వాడుకున్నావు. నేను చూసుకుంటా లైఫ్ లాంగ్ నీతో ఉంటానని ఏదో చొల్లు కథలు చెప్తే ఆ పిల్ల ఏం చేసింది, చూడనీకి బాగున్నాడు, గడ్డం గిడ్డము, అందంగా ఉన్నాడు, సెక్సీగా ఉన్నాడు, కండలరాజు అనుకుని అంతా ఉంది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉన్న పేరంతా వాయే. ఇప్పుడు ఇజ్జత్ అంతా వాయే. వాళ్ళ భార్య వచ్చి పండుగలో పట్టుకుని ఇప్పుడు ఆ పిల్లకు మంచి పేరుండే మార్కెట్లో, ఆ పేరంతా తీసుకుని ఏం చేస్తామండి? ఆ గాసాయం ఉంటే ఏం గట్లే అవుతుంది. ఏం చేస్తాం? చాలా తప్పు. నేనైతే భార్య ఉన్న వాళ్ళైతే అలా చేయకూడదు. అబ్బాయి ఒకవేళ అబ్బాయి పెళ్లి కాకుండా అబ్బాయి ఉంటే పర్వాలేకుంటుండే. కానీ భార్య ఒక బాబు, నాకు బాధ అనిపించింది అండి. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఏమంటే తెలుసా, మా హస్బెండ్ కొట్టకండి, మా హస్బెండ్ వీడియో తీయకండి. ఇప్పటికి ఆయన ఎంత ప్రేమిస్తుంది చూడండి. నేను అది కూడా గమనించాను. మా ఆయన వీడియో తీయొద్దు, నీకేం తక్కువ చేసిన అన్న ఇట్లా ముద్దు పెట్టాలని కూడా ఇట్లా చెంప పట్టుకుంటుంది. అంటే ప్రతి భర్తకు భార్య మీద ప్రేమ ఉంటుంది,
పతి భర్తకు వైఫ్ మీద ఫ్రేమ్ ఉంటుంది కానీ అమ్మాయి పేరు క్రేజ్ అంతా పోయింది. పాపం నువ్వు కూడా ఆలోచించేది ఉండే తల్లి. బాయ్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం అయిందంట, కానీ పెళ్లి కానీ అబ్బాయిని ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు తెస్తే పెళ్లి చేసుకుని పోయినా అయిపోయేది. నీకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చూడు ఇష్టపడితే చేస్తే అంతా కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అయిపోయింది కదా. ఇద్దరు కెరీర్స్ ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళినా అయ్యో మాట్లాడతారు, ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? ఓపెన్ చేసి రావడం ఏంది. ఇప్పుడు నేను కూడా వీడియో వేసుకోవాలి, ఇది నాకు కూడా అయిందని చెప్పి నేను ఉన్నాను. సమాజంలో చేయొద్దని అది కూడా నేను చెప్పాలి కదండి, అవును. తప్పు కదా. అవును, ప్రతి ఏదైనా టాపిక్ వస్తే మాట్లాడతావు కదా. అదొక్కటి మాట్లాడలేకపోయినా ముందు అన్సూర్య గారు జై శ్రీరామ్ అనొద్దు, ఆమె ఏందండి అలా మాట్లాడుతుంది. చూసారు కదా మా బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఆమె ఫోటోలు స్టూన్లు లాంటివి పెట్టి చించారు. ఆమె కూడా నాలెడ్జ్ లేదు కొంచెమన్నా. అదొక టాపిక్ ఉంది, ఆ 2 టాపిక్ల కోసం మాట్లాడుతుంది. ఇది నా బిగ్ బాస్ కూడా పోయింది అని చెప్పి దానికోసం రీలే పెట్టలేదు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మళ్ళీ గోవా వెళ్ళావా? గోవాకి వెళ్ళాను. ఎందుకు, మైండ్ బాగాలేదని వెళ్ళావా? ఈ డిస్కషన్లా కొంచెం బాగాలేక అక్కడ మా బావ ఉంటాడు అన్నట్లు 2 రోజులు అక్కడ ఇటు దిప్పుతాడు, బీచ్లు తింటాడు, క్యాసిల్ అవన్నీ చూపిస్తాడు. ఇట్లా సంగతి ఇట్లా తిరుగు అట్లా చూసి అలా ఎంజాయ్ చేసి వస్తా. డిప్రెషన్ కోసం అక్కడికి వెళ్తాను. ఇక 2 రోజులు బీచ్లో ఉంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఆ బీచ్ అలలు కొట్టుకుంటే నైట్ పూట కూర్చుంటే నాకు ఇష్టం. అట్లా కొన్ని ప్లేసులు తిరగాలి, ఫ్లైట్లో తిరగాలని కొన్ని అనుకున్న నా లైఫ్లో కొన్ని కోరికలు. అంటే ఒక బీచ్ చూడాలి, ఒక కొత్త ప్లేస్ చూస్తే ఆనందం, ఒక వైజాగ్ వెళ్ళాలి, అట్లా కొన్ని ఉంటాయి నాకు ఆలోచనలు. ఓకే, సరే ఇప్పుడు ఫైనల్గా ఉప్పల్ బాలు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడా ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా ఫినాన్షియల్గా? నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆఫర్స్ చాలా లేవు. దేవుని దయ వల్ల నాకు నెలకు ఏదో ఒక ఈవెంట్, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ వస్తుంది, అవి చేసుకుంటున్నా. చిన్న ప్రమోషన్లు అయితే ఇప్పుడు చాలా రోజులు ప్రమోషన్లు బంద్ చేసి ఏదన్నా హోటల్ మంచి పనికొచ్చే ప్రమోషన్ ఉంటేనే 5,000కో 10,000 ఇస్తుంటే చేస్తున్నా. అప్పుడు కూడా చాలా రోజులు నేను ప్రమోషన్ బంద్ చేసి దగ్గర 8 నెలలు అవుతుంది. ప్రమోషన్ కూడా చేయొద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే పనికొచ్చే ప్రమోషన్ చేద్దాం అని కూడా అట్లా కూడా ఆలోచన చేయట్లేదు. మా బావ నాకు నెలకు ఒక 20,000-30,000 ఇస్తాడు. మీ అక్కగారి కాదండి, జస్ట్ నాకు పరిచయం అంతే. ఆయన ఉంటే పేరు చెప్తే ఫీల్ అవుతాడో తెలియదు కానీ నాకు ఆయన అంటే నువ్వు మంచోడవరా, నీట్గా ఉంటావు, మంచిగా మాట్లాడతావు, నీతో ఉంటే కొంచెం నవ్వుపిస్తావు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తావు, ఫండింగ్ ఉంటావు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు సరదాగా కూర్చుంటే కూడా నన్ను పిలిపిస్తాడు. అంటే టైంపాస్ కోసం పిలిపించి ఇలా జోకులు వేస్తావు, మంచిగా ఉంటా అని చెప్పి అట్లా నాకేమైనా డబ్బులు కూడా ఖర్చులకు ఏమైనా అమౌంట్ కావాలి ఇట్లా అంటే నాకు హెల్ప్ చేస్తుంటారు, అమౌంట్ ఇస్తాడు అన్నట్లు. నేను అవి అడ్జస్ట్ అవుతా. సరే బాలు, సో ఏంటి నెక్స్ట్? అంటే ఇప్పుడు కెరీర్ ఏదో రకంగా పరుగులు పెడుతూ ఉన్నావు, ఏంటి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇవి నాకు ఎవరైనా పిల్లని ఇస్తారో ఎవరైనా ఆలోచిస్తున్నాను మేడం. ఎందుకు చెప్తున్నావు కదా, నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా. ఏం ఫైట్ చేస్తున్నా? ఆమె నువ్వు డైరెక్ట్ నాది క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మా చుట్టాలు అందరు వీడియోలు చూసి ఫోన్ చేసి ఇంతకుముందే నేను ఫంక్షన్లకు రానియలేదు, ఇప్పుడు మళ్ళీ ఇదొక కంపలు చెప్తున్నావా అంటున్నారు. నేనన్నా మీరు ఎవ్వరు రాకున్నా పర్లేదు, ఫోన్లు పెట్టేయండి, మా ఫ్యామిలీ ఉంటే నాకు చాలనుకున్నా. ఇక మరి ఏం చేస్తాం, అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.